ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 75వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటే, అహంకారులై ఉండుకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని దేవునికి లేఖనం సలహిస్తుంది. అహంకారులకి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞిస్తున్నాడు. ఏమని ఆజ్ఞిస్తున్నాడంటే, మీరు అలా ఉండొద్దు, మీరు ఆ విధంగా బ్రతకద్దు, అహంకారులుగా, గర్విష్ఠులుగా, కోపిష్ఠులుగా మీరు ఉండద్దు. ఎందుకంటే ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ఉండనేరని దేవునికి లేఖనం సెలవిస్తుంది. దేవుడు ప్రేమమయుడు, కృపమయుడు, సర్వసంపన్నుడు కాబట్టి ఆయన మనల్ని ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే, మనల్ని ప్రేమపూర్వకంగా మారటానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు. కాబట్టి మన జీవితాలు ఆయనకి అంగీకారముగా నచ్చే విధంగా మనం మలుచుకొని దేవుని కృప యందు మనం నిత్యము ఉండే కృప మనం పొందుకుందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును.